సో మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగం గురించి తెలుసుకుంటాం. అయితే అసలు కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటంటే రాజ్యాంగతావాదం అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని పరిపాలన, గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అంటాం. సో ఏమంటున్నాము? కాన్స్టిట్యూషనలిజం లేదా రాజ్యాంగతావాదము అంటున్నాం. రాజ్యాంగతావాదము అంటాము. కాన్స్టిట్యూషనలిజం లేదంటే రాజ్యాంగతావాదం అంటే ఏంటి? అసలు కాన్స్టిట్యూషనలిజం లేదా రాజ్యాంగతావాదం అంటే ఏంటంటే ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆధునిక దేశం, ఏ ఆధునిక దేశమైనా రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని, అంటే తమకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తున్నది? పరిపాలన చేయడం జరుగుతూ ఉన్నది. సో దీన్ని మనం ఇప్పుడు ఏమంటామంటే కాన్స్టిట్యూషనలిజం అంటాం. అంటే రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాలు పరిపాలన చేయడాన్ని కాన్స్టిట్యూషనలిజం అని పిలుస్తాం మనం. అర్థమవుతుందా? ఈ కాన్స్టిట్యూషనలిజం అనే కాన్స్టిట్యూషనలిజం అనేటువంటి కాన్సెప్ట్ను మొదటిసారిగా ప్రతిపాదన చేసింది ఎవరు అంటే గ్రీక్ దేశస్థులు. సో మొదటిసారిగా ఎవరు ప్రతిపాదన చేశారంటే గ్రీక్ దేశస్థులు. అందులో అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. సో ఫాదర్ ఆఫ్ పాలిటీ లేదా పొలిటికల్ సైన్స్ అని చెప్తున్నాం కదా, అరిస్టాటిల్ మనకి కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ను, అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన లేదంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ప్రభుత్వం పరిపాలన చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాం? కాన్స్టిట్యూషనలిజం అని చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్పోర్ట్స్ తీసుకోండి, ఒలింపిక్ గేమ్స్ కావచ్చు, ఇంకేదైనా గేమ్స్ కావచ్చు. ప్రతి గేమ్స్ కు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను బట్టి ఆ గేమ్ అనేటువంటిది జరుగుతుంది. ఏ స్పోర్ట్స్ తీసుకున్నా, సో ఏది తీసుకున్నా కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. అట్లనే మరి స్పోర్ట్స్ కి, గేమ్స్ కి ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మరి రాజ్యం లేదా ప్రభుత్వాన్ని పరిపాలన చేయాలంటే మరి ఆ ప్రభుత్వం కొన్ని నియమాల ప్రకారము, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి దాని మీదనే కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసుకొని సో దాని ప్రకారంగా పరిపాలన చేసే విధానాన్ని కాన్స్టిట్యూషనలిజం అని చెప్తున్నాం. సో మరి కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ను మొదటిసారిగా ప్రతిపాదన చేసింది అరిస్టాటిల్ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ అరిస్టాటిల్ అనేటువంటి పర్సన్ ఏమన్నాడు? కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి అన్నాడంటే ఏదైనా ఒక రాజ్యం, అంటే స్టేట్ అంటే మీన్స్ ఇక్కడ నేషన్ లేదా కంట్రీ లేదా రాజ్యం అంటున్నాం. సో ఏదైనా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ప్లస్ రాజ్యానికి మధ్య కలిగినటువంటి అవినాభావ సంబంధం అంటే ఏంటి? సో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి, వాళ్ళని పాలించేటువంటి ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేటువంటి కాన్సెప్ట్ అనే మనం ఏమంటున్నాం? కాన్స్టిట్యూషనలిజం అంటున్నాం. అనగా రాజ్యానికి ప్రజలకు మధ్య గల అవినాభావ సంబంధాన్ని మనం కాన్స్టిట్యూషనలిజం అంటున్నాం. అర్థమవుతుందా? సో మరి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనల ప్రకారంగా నడుచుకుంటుందో దాన్ని చెప్పేదాన్ని కాన్స్టిట్యూషనలిజం అని ఎవరన్నారంటే లార్డ్ బ్రైస్ అనేటువంటి పొలిటికల్ సైంటిస్ట్ అన్నాడు. సో లార్డ్ బ్రైస్ అనే పొలిటికల్ సైంటిస్ట్ ప్రకారం ఒక ప్రభుత్వము ఎలాంటి నిర్దేశక నియమాలను, సో అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేస్తుంది అనే దాన్ని బట్టే కాన్స్టిట్యూషనలిజం అనేటువంటి దాన్ని చెప్పవచ్చు అన్నాడు. అంటే ఏంటి? ప్రభుత్వం నియమ నిబంధనల అనుసారంగా పాలన చేయాలి. సో అలా చేస్తే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని లార్డ్ బ్రైస్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదన చేశాడు. ఓకేనా? ఇది మనకు కాన్స్టిట్యూషనలిజం. సో మరి కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటది అంటే, సో ఇక్కడ మనకు ఈ కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ గురించి ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులోను
స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులోను, ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులోను సో మనకు రామ్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటది, కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ పైన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ను బేస్ చేసుకొని పరిపాలన చేయాలి. కాన్స్టిట్యూషన్ ను బేస్ చేసుకొని పరిపాలన చేయాలి. డెమోక్రటిక్ సిస్టమ్ ను కాలరాయడానికి వీల్లేదు. అంటే ప్రజాస్వామ్య విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి ప్రభుత్వం అనేది నిరంకుశత్వంగా అబ్సల్యూట్ గా పనిచేయకుండా ప్రజాస్వామ్య విధానం ప్రకారంగా ప్రభుత్వం అనేటువంటిది పనిచేయాలి అని సో సుప్రీంకోర్టు ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ను ఖచ్చితంగా ప్రభుత్వాలు అనుసరించాల్సిందే. ఆ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విధానాన్ని పాటించాల్సిందే. సో ప్రభుత్వాలు అనేటువంటి ప్రజల పైన నిరంకుశత్వంగా పని చేయరాదు. అంటే అబ్సల్యూట్ గా వర్క్ చేయడానికి వీల్లేదు. కంపల్సరిగా కాన్స్టిట్యూషన్ ను బేస్ చేసుకొని పరిపాలన చేయాలి అని సో సుప్రీంకోర్టు ఐఆర్ కోయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులోను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్. సో కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ సంబంధించిన వివరాలు ఇదంతా కూడా. కాన్స్టిట్యూషనలిజం గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే రామేశ్వర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను, ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులోను. ఈ రెండు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగతావాదం అనే కాన్సెప్ట్ పైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అనగా ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ నిరంకుశంగా పరిపాలన చేయరాదు. అబ్సల్యూట్ గా పరిపాలన చేయకుండా సో రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలన చేయాలి. డెమోక్రటిక్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అని సుప్రీంకోర్టు రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్లస్ ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మనం కాన్స్టిట్యూషన్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే సో కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఏంటది, కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఏంటంటే ఒక ఇంగ్లీష్ పదం బేట. కాన్స్టిట్యూషన్ అనే పదం ఒక ఇంగ్లీష్ పదం. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే కాన్స్టిట్యూషియో అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషియో ఫ్రెంచ్ వర్డ్. సో కాన్స్టిట్యూషన్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుండి కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. సో మరి దీనికి మీనింగ్ ఏమొస్తుందంటే టు బి ఎస్టాబ్లిష్ అనే మీనింగ్ వస్తుంది. టు ఎస్టాబ్లిష్ అని ఇక్కడ మీనింగ్ రావడం జరుగుతుంది. సరే, ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు ఈ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ను ప్రతిపాదన చేసింది అరిస్టాటిలే. సో కాన్స్టిట్యూషనలిజం అంటే కాన్స్టిట్యూషనలిజం అన్న నిజం చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ అన్న దాదాపు ఈక్వల్ గా కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని సో పరిపాలన చేస్తే దాని కాన్స్టిట్యూషనలిజం అని, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిపేటువంటి దాన్ని కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం మనం, కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. ఇది ఎక్కడ నుండి వచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి రావడం జరిగింది. సో మరి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము అంటున్నాం మనం. ఈ రాజ్యాంగము అంటే మీనింగ్ ఏమొస్తుంది, టు ఎస్టాబ్లిష్ అని ఇక్కడ మీనింగ్ రావడం జరుగుతున్నది. సో మరి ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ లేదా కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ఇవి రెండు కూడా ప్రతిపాదన చేసింది ఎవరు అంటే ఎవరికి చెప్పిన నేను అరిస్టాటిల్ అనే వ్యక్తి. అరిస్టాటిల్ ఏం చేశాడు, గ్రీక్ దేశస్థుడు అయినటువంటి అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఏం చేశాడు అంటే ఈ గ్రీకుకు సమకాలీన రాజ్యాలను ఒక 158 సమకాలీన రాజ్యాలను సో చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సమకాలీన రాజ్యాలను పరిశీలన చేసి ఈ కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ను ప్రతిపాదన చేశాడు. ఏ బుక్ లో, ది పాలిటిక్స్ అనేటువంటి తన బుక్ లో, ది పాలిటిక్స్ అనేటువంటి తన బుక్ లో అరిస్టాటిల్ సో ఏంటి కాన్స్టిట్యూషనలిజం లేదా కాన్స్టిట్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఏ బుక్ లో అంటే ది పాలిటిక్స్. ఎట్లా ప్రతిపాదన చేశాడు, సో ఈ కాన్సెప్ట్ ను అంటే తన సమకాలీన గ్రీకు దేశానికి సమకాలీన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న రాజ్యాలను పరిశీలన చేసి ఒక 158 రాజ్యాలను పరిశీలన చేసి సో ఈ కాన్సెప్ట్ ను ప్రతిపాదన చేశాడు. అరిస్టాటిల్ ఏమంటాడంటే ఫాదర్ ఆఫ్
పొలిటికల్ సైన్స్ గా చెప్తున్న అరిస్టాటిల్ ఏమంటాడంటే చట్టబద్ధమైన పాలన, ఒక స్టాట్యూటరీ గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకొని గవర్నమెంట్ పరిపాలన చేయడమే మంచి కాన్సెప్ట్ అని చెప్తాడు. అర్థమవుతుందా? చట్టబద్ధమైనటువంటి పరిపాలన అంటే రాజ్యాంగం అనేటువంటి పదం వాడలేదు కావచ్చు కానీ చట్టబద్ధమైన పరిపాలన అన్నాడు అతను. సో ఏమన్నాడు? చట్టబద్ధమైనటువంటి పరిపాలన శ్రేష్టమైనది అని అన్నాడు. చట్టబద్ధమైన పరిపాలన అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసుకొని ఒక దేశము లేదా ఒక రాజ్యం పరిపాలన చేయడాన్ని అతను సమర్థించాడు. ఎవరు? అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి సమర్థించాడు. ఏంటవి? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పెట్టేసుకొని దాని ప్రకారంగా అడ్మినిస్ట్రేషన్ చేయడాన్ని సమర్థించాడు అరిస్టాటిల్. అందుకే నేనేమంటున్నా ఇక్కడ చట్టబద్ధమైన పరిపాలన విధానానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. కానీ అరిస్టాటిల్ గురువు అయినటువంటి ప్లేటో అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు? సో ఇతను ది రిపబ్లిక్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ది రిపబ్లిక్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఇతనికి ది అకాడమీ అనే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. ఎవరికి? సో అరిస్టాటిల్ గురువు అయినటువంటి ప్లేటోకి ఏంటి ది అకాడమీ అనేటువంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో ఈ అకాడమీ అనేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నటువంటి ఈ ప్లేటో రిపబ్లిక్ అనే గ్రంథంలో చట్టబద్ధమైన పరిపాలన కంటే తత్వవేత్తల పరిపాలన, ఫిలాసఫికల్ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ అని ఎవరు? ప్లేటో అనేటువంటి వ్యక్తి అన్నాడు. ఫిలాసఫికల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ కంట్రీ అని ఎవరు చెప్పారు? ప్లేటో అనే వ్యక్తి చెప్పాడు. కానీ ప్లేటో శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ మాత్రం ఏమన్నాడు? చట్టబద్ధమైన పరిపాలన. సో చట్టబద్ధమైన పరిపాలన అనేటువంటిది ఇక్కడ ఏ దేశానికైనా శ్రేష్టమైనది అని సో వ్యక్తపరచడం జరిగింది. ఇది అరిస్టాటిల్ ప్లేటోకి సంబంధించి. అసలు మరి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? అసలు కాన్స్టిట్యూషన్ అంటే మనం సింపుల్ గా అర్థం చేసుకోవడానికి రాజ్యాంగము లేదా కాన్స్టిట్యూషన్ అంటున్నాం కదా. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక ప్రదేశంలోని ఒక ఏరియా అన్నాడు. సో ఏదైనా ఒక ప్రదేశంలోని ప్రజలు ఎవరు? ప్రజలు. సో ఏదైనా ఒక ప్రదేశంలోని ప్రజలు, ఈ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము అంటే ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లో హెల్ప్ చేసేటువంటి ప్రభుత్వ యంత్రాంగము, గవర్నమెంట్ మెకానిజం అంటున్నాం. అంటే ప్రభుత్వ ఉద్యోగులు లేదా బ్యూరోక్రాట్స్ అని ఇక్కడ మీనింగ్. ప్రభుత్వ యంత్రాంగం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా వినండి. ఏదైనా ఒక ప్రదేశంలోని ప్రజలు, ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము, సో ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి పరిపాలనలో సహాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము, అందరూ పాటించాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ నే, సో అందరూ పాటించాల్సిన నియమ నిబంధనల గ్రంథాన్ని ఏమంటారు? రాజ్యాంగము అంటున్నాం మనం. రాజ్యాంగము అని చెప్తా ఉంది. సో రాజ్యాంగం అంటే ఏంటి? ఒక ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలు, సో ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము, ఆ ప్రభుత్వముకు పరిపాలన సహాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము, అందరూ పాటించాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ నే మనం ఏమంటున్నాం? రాజ్యాంగము అని చెప్తా ఉన్నాం. సో మరి ఈ రాజ్యాంగము అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం కదా. సో మరి ఈ కాన్స్టిట్యూషన్ ను మన ఇండియాలో ఎప్పుడు రూపొందించడం జరిగింది? కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి ఎప్పుడు వచ్చింది? సో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి ఎప్పుడు వచ్చింది అంటే ఎన్ఫోర్స్ ఎప్పుడు కాబట్టి అంటే 1950 జనవరి 26 రోజున. సో 1950 జనవరి 26 రోజున సో మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. అర్థమవుతుందా? కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబడిన లేదా అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏది అంటే 1950 జనవరి 26 రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి తేదీ. కానీ భారత రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపింది ఎప్పుడు అంటే రాజ్యాంగం రాయడం కంప్లీట్ అయిపోయి దాని మీద రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా సో దాన్ని అప్రూవల్ చేసింది ఎప్పుడు అనేది, మనకు అడాప్ట్ చేసుకునేది ఎప్పుడు అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ రిటర్న్ అంటే మీన్స్ సో రాయడం కంప్లీట్ అయిపోయి దాన్ని ఆమోదం తెలిపిన తేదీ ఏంటి అంటే 1949 నవంబర్ 26 రోజున
సో రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది, మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. కాబట్టి డేట్ ఆఫ్ అడాప్టేషన్ అంటాం దీన్ని. 1949 నవంబర్ 26 ఏమంటామంటే డేట్ ఆఫ్ అడాప్టేషన్ అంటే రాజ్యాంగం ఆమోదం తెలిపినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపిన తేదీ ఏంటంటే నవంబర్ 26, 1949. సో ఇది రాజ్యాంగం ఆమోదం తెలిపిన తేదీ, లేదంటే డేట్ ఆఫ్ అడాప్టేషన్ అంటే. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపింది ఎప్పుడు అంటే 1949 నవంబర్ 26 రోజున. సో మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు అంటున్నాం. మరి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26 రోజున. సో మన కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ఫోర్స్ కాబట్టింది అని చెప్తా ఉన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26. మరి ఏ రోజు అయితే రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపారో అదే రోజు కాన్స్టిట్యూషన్ ను ఎన్ఫోర్స్ లేదా అమల్లోకి తీసుకొస్తే, ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తే అయిపోయింది. 2 months ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ 2 నెలలు వెయిట్ చేశారు. యాక్చువల్ నవంబర్ 26 రోజునే రాజ్యాంగం రాయడం, అప్పటి వరకు రాజ్యాంగం రాయడం కంప్లీట్ అయిపోయింది. అందరూ రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా సైన్ కూడా చేశారు దానిపైన. ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు, ఈ దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్టుగా, ప్రజలకు సమర్పిస్తున్నట్టుగా దానిపైన సైన్ కూడా చేశారు నవంబర్ 26 రోజున. మరి అదే రోజు ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తే అయిపోయేది. కానీ ఎందుకు 2 months వెయిట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు జనవరి 26 రోజునే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చారు అంటే రీజన్ ఉంది. 2 months వెయిట్ చేయడానికి రీజన్ ఉంది. ముహూర్తాలు బాలేక వెయిట్ చేయలేదు అక్కడ. సో ఎందుకు ఇక్కడ 2 months వెయిట్ చేశారు అంటే ఒక రీజన్ ఉంది. ఏంటది అంటే 1929. అది తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి పోవాలి? లాహోర్కి పోదాం. 1929 డిసెంబర్ 31 1929 డిసెంబర్ 31 నా ఎక్కడ మీటింగ్ జరిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటుంది కదా జనరల్ గా, డిసెంబర్ 26 నుంచి 31 వరకు, ఇంకా డిసెంబర్ 28 నుంచి 31 వరకు. ఇలా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుంది మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండిపెండెన్స్ కన్నా ముందు ప్రతి సంవత్సరము సో ఒక మీటింగ్, వార్షిక సమావేశం అంటాము. ఇట్లా వార్షిక సమావేశం, యాన్యువల్ మీటింగ్ ని కండక్ట్ చేసుకునేది. అయితే 1929 డిసెంబర్ 31 రోజున ఐఎన్సి మీటింగ్, అసలు డిసెంబర్ 31 రోజున ఐఎన్సి మీటింగ్ జరిగిందంట. ఎక్కడ జరిగింది? లాహోర్ లో జరిగింది. నేను చెప్పాను కదా, డిసెంబర్ 26 రోజు నుంచి కానీ లేదా 28 రోజు నుంచి కానీ 31 వరకు ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగేది అన్నట్టు. సో ఇలా లాహోర్ ఐఎన్సి మీటింగ్ జరిగింది. ఎవరు ప్రెసిడెంట్ లాహోర్ ఐఎన్సి మీటింగ్ జరిగింది? ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. సో జవహర్ లాల్ నెహ్రూ ప్రిసైడర్ గా అంటే అధ్యక్షన ఇక్కడ లాహోర్ ఐఎన్సి మీటింగ్ జరిగింది. ఈ లాహోర్ ఐఎన్సి మీటింగ్ లో కాంగ్రెస్ ఒక రెజల్యూషన్ చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం చేసింది. ఏంటా తీర్మానం అంటే, మనం కూడా చేసుకుంటాం కదా తీర్మానాలు, డిసెంబర్ 31 రోజున తీర్మానాలు చేసుకుంటాం కదా 2 పెగ్గులు లాగిన తర్వాత, అట్లాంటిది అన్నట్టు ఇది కూడా ఒక తీర్మానం. సో ఏంటా తీర్మానము అంటే, డిసెంబర్ 31 రోజున చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ఇక్కడ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అంటాము, లేదా సంపూర్ణ స్వరాజ్ రెజల్యూషన్. పూర్ణ స్వరాజ్ తీర్మానం చేస్తారు. ఏంటి? మనకు యాక్చువల్లీ ఇండిపెండెన్స్ రాలేదు అప్పటికి, కానీ ఇండిపెండెన్స్ వచ్చినట్టుగా మనకు మనం ఇన్స్పిరేషన్ గా, సో ఒక స్వాతంత్రోద్యమాన్ని పర్ఫెక్ట్ గా నడపడం కోసం మనకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎవ్రీ జనవరి 26 మనం పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని లాహోర్ ఐఎన్సి మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది, తీర్మానం చేసుకోవడం జరిగింది. అలా 1930 జనవరి 26 రోజున మొట్టమొదటి పూర్ణ స్వరాజ్ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. పూర్ణ స్వరాజ్ డే నథింగ్ బట్ ఇండిపెండెన్స్ అన్నట్టు, కాకపోతే బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే మనకు నిజంగా ఇండిపెండెన్స్ వచ్చింది 1947 ఆగస్ట్ 15 కదా. సో ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చింది. కానీ మనకి ఇండిపెండెన్స్ రావడానికన్నా ముందే మనము ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కాకపోతే దాన్ని ఇండిపెండెన్స్ అనకుండా ఏమనే వాళ్ళము? పూర్ణ స్వరాజ్ డే అని
లేదా సంపూర్ణ స్వరాజ్ డే అని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఎప్పుడు 1930 జనవరి 26 రోజున ఫస్ట్ పూర్ణ స్వరాజ్ డే సెలబ్రేషన్స్ మనం చేసుకోవడం జరిగింది. అట్లా ఎప్పుడు చేసుకున్నాం అంటే 1930 జనవరి 26 నుంచి ఎప్పుడు చేసుకోవడం జరిగింది బేట 1947 జనవరి 26 వరకు. సో జనవరి 26 వరకు ఈ విధంగా ఎవ్రీ ఇయర్ జనవరి 26 రోజున పూర్ణ స్వరాజ్ డేని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మనం. ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి సో మనకి ఇండిపెండెన్స్ రావాలని మనకు మనమే ఇట్లేంటి ఇన్స్పిరేషన్ గా కొన్ని మనకు మనం మోటివేషన్ చేసుకునే వాళ్ళం అన్నట్టు. కాబట్టి మనకి నిజంగా ఇండిపెండెన్స్ రావడానికి కారణమైనటువంటి డేట్ ఏదంటే జనవరి 26. ఎందుకంటే సో మనల్ని మోటివేట్ చేసినటువంటి డేట్ అది. కాబట్టి అది ఎక్కడితో ఆగిపోయింది 1947 జనవరి 26తో అది ఆగిపోయింది. ఎందుకంటే ఇక పూర్ణ స్వరాజ్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే మనకు 1947 ఆగస్టు 15 రోజున నిజమైన ఇండిపెండెన్స్ వచ్చేసింది కదా. కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ జనవరి 26 ఉన్నటువంటి ప్రియారిటీ పక్కన పెట్టేశారు. సో ఆ ప్రాధాన్యతను మర్చిపోయారు, అంటే మీన్స్ దాన్ని సో పట్టించుకోవడం మానేశారు. కానీ మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే నవంబర్ 26 రోజున ఆమోదం తెలుపబడ్డదో అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, మన కాన్స్టిట్యూషన్ ను మనం జనవరి 26 రోజున ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొద్దాము అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే జనవరి 26 రోజున కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అంతే తప్ప ముహూర్తాలు బాగాలేవని సో ఒక 2 months ఆగడం కాదు. జనవరి 26 రోజున ఎందుకంటే ఒకప్పుడు పూర్ణ స్వరాజ్ డే, ఆ పూర్ణ స్వరాజ్ డే మనలో ఇన్స్పిరేషన్ అంటే మనల్ని మోటివేట్ ఇండిపెండెన్స్ రావడానికి ఉద్యమం చేయడానికి మోటివేట్ చేసినటువంటి డేట్ కాబట్టి. ఓకేనా. సో ఇది మనము కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి కారణం ఏంటి, యాక్చువల్గా ఆమోదం తెలుపబడ్డ రోజుకి అమల్లోకి వచ్చిన నాటికి ఎందుకు ఇట్లా డిఫరెన్స్ అనేటువంటి రావడం జరిగిందంటే ఇది రీజన్. ఓకేనా. సో మరి మన కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఎప్పుడు 1950. సో 1950 జనవరి 26 రోజున జనవరి 26వ తేదీన సో మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఏమంటున్నాము, ఆర్టికల్స్ లేదా నిబంధనలు లేదంటే ప్రకరణాలు అని పిలవచ్చు. సో నిబంధనలు లేదా ప్రకరణాలు లేదా ఆర్టికల్స్ అని సో ఇక్కడ మనం పిలవచ్చు. అర్థమవుతుందా? ఇది 395 ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబట్టి. సో మరి ఇదే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబట్టినప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? సో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి అంటే షెడ్యూల్స్ ఎన్ని ఉండేవి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఎన్ని ఉండేవి? 8 షెడ్యూల్స్ ఉండే. మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? సో ప్రజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఒకప్పుడేమో 8 షెడ్యూల్ ఉండేవి. ఎప్పుడంటే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబట్టి అప్పుడు, అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ సో దాంతో పాటుగా చూస్తే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భాగాలు అంటున్నాం మనం. సో మరి ఎన్ని భాగాలు ఉన్నాయి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉన్నాయి. 22 భాగాలు అనేటువంటి మనకు ఉన్నాయి. సో 22 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా. అసలు మరి ఆర్టికల్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి, పార్ట్ భాగము అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ ప్రకరణ లేదంటే ఆర్టికల్ అంటే ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏంటి మనకు రాజ్యాంగంలోని ఏదైనా ఒక విషయాన్ని తెలిపేదాన్ని ఆర్టికల్ డిస్క్రైబ్డ్ అబౌట్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఏదైనా ఒక విషయాన్ని తెలియజేసేదాన్ని మనం ఏమంటాము అంటే ఆర్టికల్ లేదా నిబంధన లేదా ప్రకరణ అని చెప్తా ఉన్నాము. ఓకేనా. మరి షెడ్యూల్స్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ కు సపోర్ట్ గా, అనుబంధంగా, రాజ్యాంగానికి అనుబంధంగా. సో రాజ్యాంగానికి అనుబంధంగా ఉండి ఏదైనా ఒక ప్రత్యేక లక్షణం గురించి లేదంటే ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ క్లాస్ అంటే ప్రత్యేక వర్గం గురించి, ప్రత్యేకమైనటువంటి లక్షణం గురించి తెలియజేసేదాన్ని మనం షెడ్యూల్స్ అని చెప్తా ఉన్నాం.
ఏంటి? సో షెడ్యూల్స్ అంట రాజ్యాంగానికి అనుబంధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని షెడ్యూల్స్ మనం తెలుగులో ఏమంటాము? అనుబంధకాలు అని చెప్తాము. అనుబంధకాలు అని అంటున్నాం. సరే, మరి ఇప్పుడు ఈ షెడ్యూల్స్ అంటే ఏమని చెప్పినా నేను? రాజ్యాంగంలోని ఏదైనా ప్రత్యేకమైన అంశాల గురించి. దేని గురించి అంటున్నా నేను? సో ప్రత్యేకమైన అంశాల గురించి తెలియజేసేదాన్ని మనం ఏమంటున్నాము? షెడ్యూల్స్. లేదంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన వర్గం గురించి, స్పెషల్ క్లాస్. సో ప్రత్యేకమైన వర్గం గురించి తెలియజేసేదాన్ని, ప్రత్యేకమైన వర్గం గురించి. ప్రత్యేకమైన వర్గం గురించి, ప్రత్యేకమైన అంశం గురించి తెలియజేసేదైనా షెడ్యూల్స్ అని చెప్తా ఉన్నాం. సో మరి ఒకప్పుడు షెడ్యూల్స్ ఎన్ని ఉండేవి? రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండే. మరి ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ప్రజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ఒకప్పుడు 22 పార్ట్స్ ఉండే. భాగము, పార్ట్స్ లేదా భాగాలు అంటున్నాం. భాగం అంటే ఏంటి? సో భాగము అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ నౌన్ యాజ్ పార్ట్స్. గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ నౌన్ యాజ్ పార్ట్ అంటే ఆర్టికల్స్ యొక్క సమూహాన్ని, ఆర్టికల్స్ యొక్క సమూహాన్ని లేదా గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ ని మనం ఏమంటున్నాము అంటే పార్ట్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఒకటో భాగాన్ని కనుక తీసుకుంటే 1 to 4 ఆర్టికల్స్ అంటే 1 నుంచి 4 ఆర్టికల్స్ గ్రూప్ ని మనం ఫస్ట్ పార్ట్ గా చెప్తాము. ఇట్లానే 5 to 11 వరకు గల ఆర్టికల్స్ మనము రెండో భాగంగా చెప్తాము. 5 to 11 వరకు గల ఆర్టికల్స్ మనకి ఏ పార్ట్ లో కనబడుతున్నది అంటే అక్కడ సెకండ్ పార్ట్ లో కనబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆర్టికల్స్ యొక్క గ్రూప్ ని మనం ఏమంటున్నాం? పార్ట్ లేదా భాగము అని చెప్తాము. నెక్స్ట్ థర్డ్ పార్ట్ కనుక చూస్తే ఇక్కడ 12 to 35 ఆర్టికల్స్, 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ ఏమని చెప్తున్నాయి? సో ఎన్నో భాగంలో? థర్డ్ పార్ట్ లో మనకి సో 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ మనకు మూడో భాగంలో ఉన్నాయి. ఇక్కడ నేను సో ఇట్లా మొత్తం ఫోర్త్ పార్ట్ కనుక చూస్తే 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్, 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ మనకి ఫోర్త్ పార్ట్ లో కనబడుతుంది. ఫోర్త్ ఏలో 51 క్లాస్ ఏ అనే ఆర్టికల్ మెన్షన్ చేయబడింది. ఫోర్త్ ఏ. సో ఇక్కడ ఫోర్త్ ఏ, ఫోర్త్ ఏ పార్ట్ లోనేమో 51 క్లాస్ ఏ అనే ఆర్టికల్లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మెన్షన్ చేయబడింది. ఇట్లా మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నా? కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి. మరి ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చెప్పగలుగుతారా? సో ప్రజెంట్ 25 పార్ట్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ 25 భాగాలు ఉన్నాయి. ఓకేనా? క్లియర్ కదా? సో ఇది రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ అనగా రాజ్యాంగంలోని ఏదైనా ఒక అంశం గురించి తెలియజేసేదాన్ని ఆర్టికల్ లేదా నిబంధన లేదా ప్రకటన అంటున్నాం. నెక్స్ట్ షెడ్యూల్స్ అంటే రాజ్యాంగానికి సపోర్ట్ గా అనుబంధంగా ఉన్నటువంటి వాటిని మనం షెడ్యూల్స్ అని చెప్తా ఉన్నాం. సో ఈ షెడ్యూల్స్ దేని గురించి చెప్తే రాజ్యాంగంలోని ఏదైనా ప్రత్యేకమైన అంశం గురించి కానీ ఏదైనా ప్రత్యేకమైన వర్గం గురించి కానీ తెలియజేసేదాన్ని షెడ్యూల్స్ అని చెప్తున్నాం. సో ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఏమో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ నౌన్ యాజ్ పార్ట్. ఓకేనా? సో మరి ఇట్లాంటి భాగాలు స్టార్టింగ్ లో అంటే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబట్టినప్పుడు 22 పార్ట్స్ ఉంటే ప్రెసెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 25 పార్ట్స్ ఉండడం జరిగింది. ఓకే. సో మరి ఏమని చెప్పినా నేను ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్, ఆర్టికల్స్ యొక్క సమూహాన్ని భాగం అని చెప్తున్నాను. ఇక్కడ 1 to 4 ఆర్టికల్స్ ఒకటో భాగంలో ఉన్నాయి. 5 to 11 ఆర్టికల్స్ రెండో భాగంలో ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ దేని గురించి చెప్తా ఉన్నది? టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే భారత భూభాగము, దాని యొక్క పరిధి గురించి చెప్తుంది. అట్లనే మనకి ఇక్కడ 5 to 11 ఆర్టికల్స్ సిటిజన్షిప్ గురించి, పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా రద్దు అవుతుంది అనేది సెకండ్ పార్ట్ లో మెన్షన్ చేయబడింది. థర్డ్ పార్ట్ లో మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఫండమెంటల్ రైట్స్ గురించి. సో ఫోర్త్ పార్ట్ డిపిఎస్పిస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి మెన్షన్ చేయబడ్డది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే సిటిజన్ గా మనం ఇండియన్ సిటిజన్స్ కదా. సో మరి ఇండియన్ సిటిజన్స్ ఏమేం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేదంతా కూడా ఎక్కడ మెన్షన్ చేయబడింది? ఫోర్త్ ఏ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఇండియన్ సిటిజన్స్. సో వాళ్ళ యొక్క సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మనకి ఎందులో కనబడుతున్నాయి? ఫోర్త్ ఏలో కనబడుతుంది. ఇలా ప్రెసెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నా? 22 పార్ట్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం. సో ఈ పార్ట్స్ గురించి
ఒక్కసారి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ లో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పిన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉన్నాయంట. 22 భాగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమన్నా చెప్తున్నాను నేను. సో 1950 జనవరి 26 రోజున 22 భాగాలు ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో. ప్రజెంట్ ఎన్ని ఏం చెప్తున్నా 25 పార్ట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో చూద్దాం మరి మనం ఈ 25 భాగాలు ఎట్లున్నాయో చూద్దాం మనం. ఓకే, అయితే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో అంటే 1956లో ఏం చేశాడు? సో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి రాజ్యాంగంలో నుంచి 7th పార్ట్ను డిలీట్ చేయడం జరిగింది. 7th పార్ట్ను ఏం చేశారు? తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే మనకు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని మనకు 1956 వరకు 1950 నుంచి 1956 వరకు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండేవి అంటే 29 స్టేట్స్ ఉండేవి. ఒక 29 స్టేట్స్ ఏ విధంగా ఉండేవి ఇక్కడ అంటే పార్ట్ ఏ రాష్ట్రాలు, పార్ట్ బి రాష్ట్రాలు, పార్ట్ సి రాష్ట్రాలు, పార్ట్ డి రాష్ట్రాలు అని ఇట్లా 4 టైప్స్ గా డివైడ్ చేశారు 29 రాష్ట్రాలు. పార్ట్ ఏలోనేమో 9 స్టేట్స్ ఉండేవి, పార్ట్ బిలో కూడా 9 స్టేట్స్ ఉండేవి, పార్ట్ సిలోనేమో 10 స్టేట్స్ ఉండేవి, పార్ట్ డిలోనేమో 10 స్టేట్స్ ఉండేవి. అది అండమాన్ నికోబార్ ఉండేది. సో ఇట్లా అప్పుడున్న 29 రాష్ట్రాలను తీసేశారు. ఎప్పుడు తీసేశారు? అప్పటి వరకు ఉన్న 29 రాష్ట్రాలను తీసేసి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏంటి ఎస్ఆర్సి అంటున్నాం మనం, లేదా ఫజల్ అలీ కమిషన్ అంటాం. ఆ ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల మేరకు మన ఇండియన్ గవర్నమెంట్, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసిందంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అప్పటి వరకు ఉన్న 29 రాష్ట్రాలను తీసేసింది. తీసేసి ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసింది అంటే జస్ట్ 14 రాష్ట్రాలను, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది? 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అంటే అప్పటి వరకు ఉన్న 29 రాష్ట్రాలు పోయినట్టే కదా, సో తీసేసినట్టే కదా. మరి అవి ఎందులో మెన్షన్ చేయబడ్డాయి? 7th పార్ట్ లో మెన్షన్ చేయబడ్డాయి. అందుకే ఆ రాష్ట్రాలు లేనప్పుడు 7th పార్ట్ ఎందుకు, అందుకే తీసేసారు. మరి ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసేయడం జరిగింది 7th పార్ట్, డిలీటెడ్ బై 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1956. సో 1956 లో తీసేశారు. కాబట్టి 22 నుంచి ఎన్నైనా ఒకటి తీసేశారు కాబట్టి 21 పార్ట్స్ అయిపోయినవి. సో 21 పార్ట్స్ అయ్యాయి. 21 పార్ట్స్ అయినాయి. తర్వాత ఇందిరమ్మ గవర్నమెంట్. సో ఇందిరమ్మ గవర్నమెంట్ ఏం చేసిందంటే చూద్దాం మనం. ఇందిరమ్మ గవర్నమెంట్ వచ్చేసి మనకి 4th ఏ పార్ట్. సో 4th ఏ పార్ట్ అంటే డిపిఎస్పీలను కొత్తగా యాడ్ చేసింది. సో డిపిఎస్పీ కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ ను కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ ని కొత్తగా యాడ్ చేసింది. 4th ఏ అనే పార్ట్ కొత్తగా యాడ్ చేసింది ఇందిరాగాంధీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? సో 14th పార్ట్ ని కూడా కొత్తగా యాడ్ చేసింది. 14th ఏ పార్ట్ కూడా కొత్తగా యాడ్ చేసింది. సో మరి 14th ఏ పార్ట్ లో వీటి గురించి మెన్షన్ చేయబడింది? 14th ఏ పార్ట్ లో దేని గురించి మెన్షన్ చేయబడింది అంటే ట్రిబ్యునల్స్ గురించి మెన్షన్ చేయబడ్డది. ట్రిబ్యునల్స్ ఏంటి అంటే స్పెషల్ కోర్టులు అన్నట్టు. ట్రిబ్యునల్స్ స్పెషల్ కోర్ట్స్. సో మరి దేని గురించి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అనుకుందాం. సో మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సర్వీస్ కు సంబంధించిన కేసులు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఒక ట్రిబ్యునల్లో వేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సర్వీస్ కు సంబంధించిన కేసులు వేసుకోవడానికి, ఇంకా ఏదైనా బిజినెస్ కు సంబంధించినటువంటి కేసులు వేసుకోవాలన్నా కానీ బిజినెస్ ట్రిబ్యునల్స్ అది వేరు. సో ఇక్కడైతే ట్రిబ్యునల్స్, ఇందులోనే ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్పెషల్ కోర్ట్స్ అన్నారు. ఏ విధంగానైతే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయో అదే విధంగా
కొన్ని ప్రత్యేకమైన కేసులు వేసుకోవడానికి ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేశారు. మరి ఆ ట్రిబ్యునల్స్ ని ఎన్నో భాగంలో చేర్చారని చెప్తా ఉన్నా నేను. సో ఇక్కడ 14th A పార్ట్ లో యాడ్ చేశారు. మరి ఈ రెండింటిని ఇందిరమ్మ ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేసింది చెప్పగలుగుతారా? ఈ రెండింటిని ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976 ఇందిరమ్మ గవర్నమెంట్. సో ఇందిరా గాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 4th A పార్ట్ అండ్ 14th A పార్ట్ రెండింటిని యాడ్ చేసింది. సో అంటే అంతకుముందు 22 ఉండే, అందులో నుంచి 7th పార్ట్ తీసేశారు. 7th పార్ట్ తీసేసిన తర్వాత మళ్ళీ 2 పార్ట్స్ యాడ్ చేశారు. సో 7th పార్ట్ తీసేయడం వల్ల 21 అయినాయి. 21కు మళ్ళీ 2 యాడ్ చేశారు. అయిన 23 పార్ట్స్ అయిపోయినాయి. సో 23 భాగాలు అయినాయి. మళ్ళీ ఏం చేశారో చూద్దాం మనం. 23 భాగాలు కావడం జరిగింది. సో చూద్దాం మనం. ఇది రఫ్ చేసేస్తున్నా మీకు. ఓకే, ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ పివి నరసింహారావు గవర్నమెంట్ ఏం చేసిందంటే పంచాయతీరాజ్ యాక్ట్. సో పంచాయతీరాజ్ యాక్ట్, పంచాయతీరాజ్ సిస్టమ్ ను 9th పార్ట్ లో యాడ్ చేసింది. 9th పార్ట్ లో యాడ్ చేసింది. అయితే యాక్చువల్గా 9th పార్ట్ తీసేయలేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పివి నరసింహారావు గవర్నమెంట్ 1992లో, ఎప్పుడైనా చెప్తున్నా నేను 1992లో. సో 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ గవర్నమెంట్ అని చెప్తున్నా, పివి నరసింహారావు గవర్నమెంట్ 9th పార్ట్ లో పంచాయత్ రాజ్ సిస్టమ్ ను యాడ్ చేయడం జరిగింది. బట్ 9th పార్ట్ లోని ఇంతకు ముందు చెప్పినటువంటి పార్ట్ ఈబి అనేటువంటిది 7th పార్ట్ లో ఉండే, సిడి అనేటువంటి రాష్ట్రాలేమో 9th పార్ట్ లో ఉండే. జస్ట్ బట్ తీసేశారు కానీ పార్ట్ను తీసేయలేదు. సో మరి ఇప్పుడు ఈ 9th పార్ట్ లో ఏది యాడ్ చేశారు, పంచాయతీరాజ్ సిస్టమ్ యాడ్ చేశారు. కాబట్టి ఇది మనకు అవసరం లేదు. కానీ మున్సిపాలిటీ సిస్టమ్ ను కొత్తగా యాడ్ చేశారు. ఏంటి మరి 9th A పార్ట్. సో 9th A పార్ట్ లో ఏ సిస్టమ్ ను చేర్చారు, మున్సిపాలిటీ సిస్టమ్ ను చేర్చారు. ఏమని చెప్తున్నా నేను, మున్సిపాలిటీ సిస్టమ్ యాడెడ్ బై 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992. సో 1992 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992 పివి నరసింహారావు గవర్నమెంట్ ఏం చేసేసింది, మనకి మున్సిపాలిటీ సిస్టమ్ ను యాడ్ చేయడం జరిగింది. సో మున్సిపాలిటీ సిస్టమ్ ఎందుకు యాడ్ చేశారు, 9th A పార్ట్ లో యాడ్ చేశారు. ఇప్పుడు 9th A పార్ట్ కొత్తగా యాడ్ చేసిందే కదా. సో 23 కాస్త ఏమైనాయి, ఇక్కడ ఇదేమో 22 ఇక్కడ తీసేశారు కదా. ఇక్కడ ఏం తీసేశారు, 7th పార్ట్ తీసేశారు. సో 7th పార్ట్ మైనస్ చేస్తే 21 అయింది. మళ్ళీ రెండు చేయడం వల్ల 23 అయ్యాయి. 23కి మళ్ళీ పార్ట్ యాడ్ చేయడం వల్ల ఏమైనాయి, ఇక్కడ 24 అయ్యాయి. ఇక లాస్ట్ 25th పార్ట్ ఏంటి, మనకి 25వ భాగంగా దేన్ని చేర్చారు అంటే చూద్దాం మనం. సో 25వ భాగం దేన్ని చేర్చడం జరిగింది అంటే 9th A పార్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. 9th B పార్ట్ ను యాడ్ చేశారు, కొత్తగా యాడ్ చేశారు, ఇంతకు ముందు లేకుండా కొత్తగా 9th B పార్ట్ ను యాడ్ చేయడం జరిగింది. సో 9th B పార్ట్ వాస్ యాడెడ్ బై 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2011. సో 2011 లో ఇక్కడ చేరిస్తే 2012 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. 2012 నుంచి కోఆపరేటివ్ సొసైటీ అనే అంశాన్ని 9th B పార్ట్ లో యాడ్ చేశారు. సో కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలు. ఈ సహకార సంఘాలు ఉంది కదా, కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఉంది కదా. కోఆపరేటివ్ సొసైటీస్ అనే అంశాన్ని 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యాడ్ చేసేసింది. దాంతో 24 నుంచి ఇది కలిపారు కాబట్టి 25 పార్ట్స్ అయ్యాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి ఒక్కసారి మళ్ళీ చూద్దాము. స్టార్టింగ్ లో 22 పార్ట్స్ ఉండే. ఈ 22 పార్ట్ల నుంచి దీన్ని డిలీట్ చేశారు. 7th 22 పార్ట్ల నుంచి ఏ డిలీట్ చేశారు, 7th పార్ట్ డిలీట్ చేశారు. 7th పార్ట్ తీసేశారు. 21 అయినాయి. మళ్ళీ ఏమేమి కలిపారు చెప్పండి, ఏమేమి కలిపారు ఇక్కడ
ఏమేం కలిపారు అంటే ఇక్కడ మనకు 4th ఏ పార్ట్ యాడ్ చేశారు, 4th ఏ పార్ట్. ఇంకొకటి 14th ఏ పార్ట్ కూడా యాడ్ చేశారు, 14th ఏ పార్ట్. ఇంకా 9th, సో 9th ఏ పార్ట్ యాడ్ చేశారు. ఇంకా 9th బి పార్ట్ యాడ్ చేశారు. సో ఇక్కడ 22లో నుంచి ఒకటి తీసేశారు, 21 అయినాయి. ఆ 21 కు 4 యాడ్ చేశారు. సో ఎన్ని అయినాయి, 25 పార్ట్స్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం భారత రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అంటే మీరు ఏమని చెప్పాలి ఆన్సర్, 25 భాగాలు ఉన్నాయి అని ఆన్సర్ చెప్పాలి. కొత్తగా యాడ్ చేసిన భాగం ఆ భాగాలు ఏంటి అంటే 4th ఏ, 14th ఏ, 9th ఏ, 9th బి పార్ట్. చివరిగా యాడ్ చేసిన భాగం ఏంటి అంటారు. సో భారత రాజ్యాంగంలో చివరిగా యాడ్ చేసిన భాగం ఏంటి అంటే 9th బి. 9th బి పార్ట్ వాజ్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం యాడ్ చేయడం జరిగింది, 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పార్ట్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్.